పాలకుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా, వేధింపులు గురి చేస్తాడని తెలిసినప్పటికీ కూడా ధైర్యంగా ప్రశ్నించకపోతే బరి తెగించినటువంటి ఆంబోతు చేలో పోయి మేస్తుంటే అదిలించకపోతే చేను మొత్తం మేసే పరిస్థితి ఉంటుంది. ఆయన వయస్సు, ఆయన ఆరోగ్యం ఆ స్థితిలో ఉన్నా సరే సోమనాథేశ్వరరావులో అణువు రక్తంలోని ప్రతి అణువు ఎంత పోరాట పటిమ ఉంది ఆ రక్తానికి, ప్రతి చుక్కకి అనేది చూస్తే అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది. ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ బతికితే వడ్డే సోమనాథేశ్వరరావు లాగా బతకాలి కదా. జనం కోసం ఏం ఆశిస్తున్నాడు ఆయన? పదవి కావాలా, లేదా హోదా కావాలా, గవర్నర్ గిది కావాలా, రాష్ట్రపతి పదవి కావాలా, ఏం కావాలి? అక్కడికి నడవటానికి కూడా ఇవాళ బ్యాటరీ కుర్చీ పెట్టుకుని ఆయన నడిచే పరిస్థితి. ఎంత సంకల్పం, ఆత్మవిశ్వాసం, ఆ రక్తం ప్రతి బొట్టు పోరాటం కోరుకుంటుంది. గతంలో జనం కోసం అసూలు బాసిన వాళ్ళని చూసాం. ఇవాళ ప్రాణం త్యాగం చేయకపోవచ్చు, కానీ ఈ స్థితిలో పోరాటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి పాదాభివందనం చేస్తూ, మరి బతికితే ఆయనలాగా బతకాలని ఉన్నా, బతుకుతానో లేదో పరిస్థితులు నాకు అనుకూలిస్తే లేవు, కానీ బతికితే మాత్రం ఆయనలాగా బతకాలని అయితే నాకు కోరికగా ఉంది. మరి భగవంతుడు నాకు అవకాశం కల్పిస్తాను, లేదా ఆ పరిస్థితులు ఉంటే లేవు.